వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అసలు ఎలా ఉంటాయండి ప్రెషర్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ ది ఇండస్ట్రీ? వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వెన్ యూ వేకప్ ఎవ్రీ మార్నింగ్ ఆర్ థింక్ అహెడ్? బిగ్గెస్ట్ ఛాలెంజ్ అందరికీ ఉంటుంది, హీరోలకి ఉంటుంది, ఆర్టిస్టులకు ఉంటుంది, హీరోయిన్లకు ఉంటుంది, ఎవరి జానర్లో ఎవరి జోన్లో వాళ్ళకు ఉంటుందని వెనికిడి. కరెక్ట్, అందరికీ అది 200% ఉంటుందండి. అది అందరికీ ఉంటుంది కన్సిస్టెంట్గా. అయితే వాళ్ళు దాన్ని ఎలా ఎక్కడ ఏ పాయింట్లో వాళ్ళు ఏది మేనేజ్ చేసుకుంటారు అనేది దట్ ఈస్ దేర్ స్ట్రగుల్. ఓకే, ఎస్పెషలీ ఇప్పుడు ఒక హీరో ఉన్నారనుకోండి, పొరపాటుని ఆయన అవుట్ ఆఫ్ వర్క్ అయితే నాకు అర్థం కాదు ఏం చేస్తారు భయ్యా అని. ఒక లెంత్ ఆఫ్ టైం మీరు అవుట్ ఆఫ్ వర్క్ ఉన్నారనుకోండి, ఐఎమ్ షూర్ దేర్ ఇస్ అ మెంటల్ స్ట్రగుల్ దేర్ ఆల్సో, రైట్? అలాగా నాకుండే స్ట్రగుల్ అంటే ఉంది, డెఫినెట్గా ఉంది. కానీ ఎలాంటిదంటే, అరే నేనేంటి ఇంత ఎక్స్పెరిమెంట్ చేసి ఇంత వెరైటీ ఇచ్చిన ఆ రోల్లో నేను ఎందుకు లేను, లేకపోతే ఈ రోల్లో నేను ఎందుకు లేను అని ఉంటుంది. సో దట్ ఐ మీన్ ద చేంజ్ ఓవర్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్. నేను ఫస్ట్ వెన్నెల, రాఖీ ఇవి రెండు రాగానే ఒక నెగిటివిటీ టైప్లో చాలా నెగిటివ్ క్యారెక్టర్స్కి సినిమాల్లో విలన్ వేరు, చాలా నెగిటివ్ క్యారెక్టర్స్ వేరండి. అవును, అంటే విలన్ అంటే ఒక హీరో కథలో తనకి ఇబ్బంది కలిగించటము, అబ్స్ట్రక్ట్ చేయటము, లేకపోతే ఒక ఆన్ ది అదర్ సైడ్ ఉన్న మనిషి, రైట్? అంటే ఇప్పుడు సోనూ సూద్ ఉన్నారు ఎగ్జాంపుల్. అరుంధతిలో సోనూ సూద్ కానీ, లేకపోతే అతడులో సోనూ సూద్ కానీ, సూపర్లో సోనూ సూద్ కానీ, హీఈస్ ఆన్ ది అదర్ సైడ్. బట్ ఈస్ నాట్ అ వెరీ బ్యాడ్ పర్సన్. ఎక్కడో చిన్న గ్రీడో ఏదో చూపిస్తారు కానీ అతను ఒక నరరూప రాక్షసుడిలా చూపించరు. అవునవును, మోస్ట్. అదే మీరు వెన్నెల లాంటి సినిమా, రాఖీ లాంటి సినిమా అయితే రోజు ఉండే మనుషులు ఇంత తీవ్రంగా ఉండే దారుణమైన వ్యక్తులు ఉంటారా, వాళ్ళతోటి మనం ఉండాలా, మనం వాళ్ళతో కలిసి బ్రతుకుతున్నాం అనే ఒక అసహ్యం, భయం ఆ క్యారెక్టర్స్ తోటి ఏమవుతుందంటే, మీరు యాక్టర్గా జనాలకి దగ్గర అవ్వచ్చేమో కానీ ఒక మనిషిలో దూరం అవుతారు. ఇట్స్ వెరీ హార్డ్. రాను నాకేమైందంటే, కొన్ని రోజులు చేసిన తర్వాత అబ్బాయి నెగిటివ్ రోల్స్ బాగా చేస్తాడే, అది ఓకే ఫైన్. దాని తర్వాత వద్దు అతను పెట్టుకుంటే బాగా నెగిటివ్గా ఉంటుంది, ఆ రోల్కి నెగిటివ్ అయిపోతావు. అంటే ఇప్పుడు హ్యాపీ డేస్లో శేఖర్ కమ్లా గారు, రవి నాకు యూ పర్ఫార్మ్ వెరీ వెల్, నాకు నేను పెట్టుకోవాలనిపించింది కానీ ఐ రియలైజ్ దట్ యూర్ టూ స్ట్రాంగ్ నెగిటివ్ క్యారెక్టర్. ఐమ్ లైక్ డ్యామ్, ఓకే. ఇప్పుడు అంత నేను స్ట్రాంగ్ నెగిటివ్ క్యారెక్టర్ కాదు, బట్ ఏంటంటే ఐ కెన్ అండర్స్టాండ్ సార్, శేఖర్ కమ్లా గారి పాయింట్ కూడా నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నన్ను ఒక నార్మల్ మంచోళ్ళ చూపించాలంటే ఆయన ఇంకో 4 సీన్లు ముందు పెట్టాలి. అవును, స్క్రీన్ టైం ముందు పెట్టి ఇతను మంచోడే 4 సార్లు చెప్పి అప్పటికి నమ్మరో అనే డౌట్ ఉంటూ పెట్టాలి. సో అలాంటి సిచ్యువేషన్ వల్ల నేను ఐ లాస్ట్ బీయింగ్ అ వర్సటైల్ యాక్టర్ ఫస్ట్. వర్సటాలిటీ ఏదైతే ఉందో అది స్కోప్ నాకు రాలేదు దీనివల్ల ఒక రకంగా. బట్ అలా అని పాపులారిటీ వచ్చింది, దిస్ నో 2 ways. ఇది వచ్చింది, బట్ దీన్ని బ్యాలెన్స్ చేసుకునే వర్సటాలిటీకి స్కోప్ లిమిట్ కొద్దిగా ఇబ్బంది అయిందనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే, ఇంకొంచెం కాన్షియస్గా మంచివాడి క్యారెక్టర్స్, సెమీ మంచివాడు, గ్రే షేడ్స్. సో ఇప్పుడు సడన్గా మీరు టాక్సీ వాళ్ళ తీసుకుంటే, టాక్సీ వాళ్ళలో హీస్ అ నైస్ గాయ్, ప్రొఫెసరే, మంచి అతను, సపోర్ట్ చేస్తాడు హీరోయిన్ ఎప్పుడు, పాపం ఆ అమ్మాయి ఎలాగైనా సరే. సో ఈజ్ వర్కింగ్ ఫర్ ఎ గుడ్ మోటివ్. అలాగే గరుడవేగా, అలాగే మన ప్రేమ విమానం అనే సినిమా. సో ఈ అన్నిట్లో కూడా అరే పాపం రవి యాక్చువల్లీ పాపం క్యారెక్టరు, బట్ ఆడియన్స్లో నేను చూసింది ఏంటంటే అరే పాపం ఇతను ఓకే గుడ్. సో ఇప్పుడు ఏమైందంటే లక్కీగా దానివల్ల తెలుగు ఇండస్ట్రీలో నాకు అతి చెడ్డోడైనా ఇవ్వచ్చు, కొంచెం మంచోడు ఇవ్వచ్చు. కాదు, యాక్చువల్లీ అతి మంచోడు కూడా ఇచ్చారండి. అంటే ప్రేమ విమానంలో నేను ఒక పేద రైతుని, చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది తను పాపం యూనో వన్ ఆఫ్ దోస్ అన్ఫార్చునేట్ సూసైడ్ డెత్స్. ఓకే,
అది ఉన్న 5-7 మినిట్స్ ఉన్న కథ స్టార్టింగే ఉంటుంది. చాలా బాగుంటుంది. అది నాకు లక్కీగా రీసెంట్గా బయట కూడా జనాలు కొంతమంది ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ అంటే నేను ఆడియన్స్ కానీ, లేకపోతే ఇంటర్వ్యూ చేసిన వారు ఒక ఆయన ఉన్నారు, ఆయన కానీ దే నోటీస్ దట్ అరే భలే క్యారెక్టర్ అండి అది అని. సో ఐమ్ లైక్ ఓకే గుడ్, యూనో జాగ్రత్తగా నన్ను నేను ప్లేస్ చేసుకుంటున్నాను అనే ఒక మంచి ఫీలింగ్. సో దట్ ఈస్ యువర్ ఛాలెంజ్. ఇట్ వాస్ That's యువర్ my ఛాలెంజ్ challenge. అండ్ Yes, మీరు దాన్ని క్రమంగా ఓవర్కమ్ చేస్తూ వచ్చారు. మీకు అనుకున్నట్టు ఆ క్యారెక్టర్స్ ఆ టైంకి పడ్డం, మీరు అనుకోవడం, సంకల్పించడం అన్ని. ఇంకొంచెం బాగా ఏమైందంటే అవి కొద్దిగా పెద్ద హిట్స్ అయితే ఈ కౌంటర్ బ్యాలెన్స్ చేసేది. అవును అవును. నెగిటివ్ చేసిన టప్ మన పైన ఉంటున్నాయి. క్షణం కానీ లేకపోతే ఏవైనా మీరు నెగిటివ్ చేసినవన్నీ కూడా. మొన్న 9 hours అని ఒక సినిమా వెబ్ సిరీస్ చేశానండి, మన క్రిష్ గారిది, రాజీవ్ రెడ్డి గారిది. ఏంటంటే ఫస్ట్ టైం దాంట్లో ఎక్స్ట్రీమ్లీ నెగిటివ్గా ఉంటుంది క్యారెక్టర్, ఓకే. కానీ అట్ సమ్ పాయింట్ వాడు నటిస్తున్నాడా అలాగా అని ఉంటుంది. పాపం మంచోడే, ఈ ప్రపంచంలో మంచి వాళ్ళకి ప్లేస్ ఉండదని చెప్పి వాడంతటి వాడు మంచితనాన్ని చంపుకుని ఒక చెడ్డోళ్ళ నటిస్తున్నాడనే ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. సో that was my takeaway. సో మంచి వెరైటీ ఆఫ్ రోల్స్ తో యు ఆర్ జస్ట్ హావింగ్ సో మచ్ ఫన్. Yeah, that I can say. Yeah. వెన్నెల, మిమ్మల్ని వెన్నెల రవి అని కూడా అంటారు, Yeah. రాఖీ రవి అని కూడా అంటారు. అవును. సో వెన్నెల రవి పక్క పక్కన ఉండవు, కానీ మీరు మాత్రం పక్క పక్కన ఉన్నారు. ఐ డోంట్ నో ఇఫ్ యు నోటీస్ దట్. చాలా బాగుందండి ఇది. నేను యా కరెక్టే కదా. అంటే నేను కానీ రవి అంత భగుమనే టైప్ మనిషిని కాదు కాబట్టి. కానీ దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ క్యారెక్టర్స్ దట్ యు హావ్ డన్. మీరు వెన్నెల్లాగా ఉంటారు అవసరం అయితే, రవిలా కూడా అవ్వగలుగుతారు సినిమాలో అని ప్రూవ్ చేశారు. అది ఆల్మోస్ట్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ అయిపోయింది మీకు. రవివర్మ గారు మిమ్మల్ని, అంటే రవివర్మ అని పేరు వినగానే సడన్ గా ఒక రాజు, ఒక ఇది నాకెవరో చెప్పారు, బాగా డబ్బులు ఉన్నాయి రవివర్మ గారికి చిన్నప్పటి నుంచి, వాళ్ళ వెరీ రిచ్ ఫ్యామిలీ అని చెప్పి. సో ట్రూ? అంటే ఫ్యామిలీ ఈజ్ వెరీ రిచ్ ఇన్ దేర్ వాల్యూస్, బట్ నాట్ సో రిచ్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ ఆర్ ఫైనాన్షియల్ టర్మ్స్. విషయం ఏంటి అంటే బేసికలీ ఫాదర్ చిన్నప్పుడే ఇంటర్మీడియట్ చేసిన తర్వాత వచ్చేసారు హైదరాబాద్ వచ్చి ఇంకిక్కడే. అప్పుడు 2 ఏళ్ళు అనుకుంటా కదా. నాకు 1 year. Okay. ఆయన పెళ్ళే 19 years అప్పుడు అయింది, 20కి నేను ఉన్నా. సో ఇమాజిన్. సో ఆయన ఇక్కడికి వచ్చి పాపం ఏంటంటే ఇక్కడే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేసుకుని, దాని తర్వాత మమ్మల్ని కూడా చూసుకుంటూ, ఇట్ వాస్ హీ హ్యాడ్ అ రియలీ టఫ్ డీల్. హీ రియలీ హ్యాడ్ ఎ టఫ్ డీల్. అండ్ మై మామ్ ఆల్సో, మదర్ కూడా పాపం ఉన్న అంత ఒక కొత్త ప్లేస్కి వచ్చి పెద్ద సపోర్ట్ ఏమీ లేకుండా, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేకుండా. మై ఫాదర్ యూస్ టు వర్క్ 3 jobs అండి, 3 చోట్ల పనిచేసేవారు ఆయన లిటరలీ. సో దట్ వే హీ వాజ్ అ వర్కహాలిక్ అండ్ హీఈస్ వెరీ కన్సిస్టెంట్. అండ్ బ్యూటీ ఏంటంటే ఎలా ఉన్నా కూడా హీఈస్ హ్యాపీ పర్సన్. నాన్నగారా అంటే ఎప్పుడు కంగారు పడలేదు, డబ్బులు లేవి వాళ్ళ రేపేంటి, డబ్బు గురించి కంగారు కానీ, అది ఒక వ్యామోహం కానీ, లేకపోతే ఒక గ్రీడ్ కానీ లేదు. అది హీస్ కన్సిస్టెంట్లీ హ్యాపీ. సో ఈజ్ మై మామ్. ఓకే, మై మదర్ ఈజ్ అ బెటర్ ప్లానర్. ఉన్న దాంట్లో షీఈస్ బెటర్ ప్లానర్ దెన్ మై ఫాదర్ ఐ గెస్. బట్ ఫాదర్ ఈజ్ వెరీ హ్యాపీ గో లక్కీ టైప్ అనమాట. పని అంటే చాలా ఇష్టం. అది నాకు నా తమ్ముడికి కూడా అబ్బేసింది, బీయింగ్ వర్కహాలిక్ టైప్లో. ఎవరైనా మనకి ఒక పని ఇస్తున్నారు, దానికి ఇంత డబ్బు ఇస్తున్నారు అంటే వాళ్ళు దే ట్రస్ట్ యూ ఆన్ ఇట్ కదా. సో ఆ వాల్యూ చాలా ఎక్కువైపోయింది అనమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు అవసరం అంత, జస్ట్ బికాజ్ ఆఫ్ దట్ థాట్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. బట్ హీ రియలీ వర్క్ 3 jobs అండ్ దెన్ హీ రేజ్డ్ అస్. పాపం ఆయన 3 ఉద్యోగాలు, పొద్దున్న ఒక 2 గంటలు, మళ్ళీ జాబ్ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఒక 2 గంటలు, అలాగా పిఏ లాగా లేకపోతే పిఎస్ లాగా బాగానే. బట్ ఈ అంత కష్టంలో కూడా మళ్ళీ మీరు సాయంత్రం 10 గంటలకి ఆయన నవ్వు, మా ఇంటి కార్నర్లో ఫ్రెండ్స్ అక్కడ కూర్చుని ఉంటారు కదా, హాహాహా నవ్వు వినపడతా ఉంటుంది. హీ హస్ డన్ ఇట్ ఇన్ స్టైల్. సో అమ్మ ఏ వంటలు గుర్తున్నాయి మీకు చిన్నప్పుడువి? కరెక్ట్, బ్యూటిఫుల్ క్వశ్చన్. అమ్మ ఎగ్ బుర్జీ కాదు, గుడ్డుని బాగా కొట్టేసి ఉడకబెట్టి
ఓకే, దాన్ని మసాలా చేసి? కట్ చేసి ముక్కల కూర అంటాం బేసిక్లీ, చాలా ఈజీగా చెప్పారు. ఆమ్లెట్ కూడా కాదు, ఆమ్లెట్ కూడా కాదు, ఆమ్లెట్ పోచ్డ్ ఎగ్. ఇప్పుడు మనం ఒక జున్ను ఎలా ఉడకబెడతాం అలాగే ఇది కూడా బాగా ఉడకబెట్టి టిపికల్ రాజుల వంట ఇది, పన్నీర్ టైప్. అవునా? అది నాకు స్పెసిఫిక్ గా తెలియదు. అంటే ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నాను. అబ్బో భలే ఉంటది అది. అంటే లిటరలీ దాన్ని పన్నీర్ లా అనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ ఎగ్, బట్ దెన్ దాన్ని బాగా మ్యారినేట్ చేసి ఆ టైప్ లో, అది మై ఫేవరెట్. ఐ మీన్ అమ్మ వంటలో ఫస్ట్ టాప్ కొట్టేది అదనమాట. ఎప్పుడైనా డిఫాల్ట్ అనమాట. యా, సో అక్కడి నుంచి మీరు చదువు కొనసాగించి మీరే మామూలు అల్లాటప్ప ఏదో బీకామ్ బిఎస్సి అలాంటి చేయకుండా చాలా ట్రై చేశారు బీకామ్ చేద్దామని. అవునా? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు మన అడగరు అని ఒక గొప్ప, ఆ టైంలో పియర్ ప్రెషర్ బాగుండేది. పియర్ ప్రెషర్ అంటే ఓవరాల్గా ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి, ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి, మా నాన్నని ఏం చేస్తున్నావు నువ్వు అని నన్ను. సో ఇంటర్మీడియట్లో ఎంఈసీ తీసుకుందాం అనుకున్నా ఫస్ట్. ఎంఈసీ అనగానే ఇంకెవ్వరు ఏం మాట్లాడరు, వీడు ఎట్లా బీకామ్లే, వీడికి ఎంపీసీ చదవలేక ఎంఈసీ చాలా దారుణం అండి, చాలా పాపం వన్ సైడెడ్. ఆ రోజుల్లో బీకామ్ చేసే వాళ్ళని పాపం, అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ చేయకపోతే వాడు ఆల్మోస్ట్ వాడికి చదువు రాదు, లేకపోతే ఇంట్రెస్ట్ అసలు వాడు ఎందుకు పనికిరాడు ఆ టైప్లో. అవునా? అయ్యో, బట్ అదే అండి, దట్ వాజ్ అ పర్సెప్షన్ ఆ టైంలో. అది ఎలా అయిందో ఐ థింక్ స్పెషలీ బికాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏమంటారు కదా ఆ స్టేజెస్లో, అది మాకు చాలా, నేను అరే అసలు వీళ్ళతోటి నేను ఎందుకు, బయట వెళుతూ ఉంటే కూడా ఎవరో ఒక ఆయన గేట్ దగ్గర నుంచి ఏమయ్యా ఏం చేస్తున్నావు అంటారు. అరే 1కి 10 సార్లు నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను, నేను అనుకున్నా ఏం చేస్తాం, తప్పదు, ఒక మాట అనలేము. అందుకని నేను దూరంగా కాలనీ ఇంటికి వెళ్ళాలి, కాలనీలో ఇంటికి ఇక్కడి నుంచి అలా వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళేవాడిని అనమాట కనపడకుండా. బట్ ఆ ప్రెషర్లో ఐ థింక్ నేను ఎంపీసీ తీసుకుని, ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్, నేను కూడా ఇంజనీరింగ్ చేస్తా తప్ప, ఐ థింక్ దట్స్ హౌ ఐ బికమ్ అన్ ఇంజనీర్. ఐ వాజ్ ఓకే, డీసెంట్, ఐ వాజ్ ఓకే విత్ స్టడీస్, మరీ బ్యాడ్ కాదు కానీ అంటే ముందు రోజు నైట్ బ్యాటింగ్లు చాలా చేసేవాళ్ళం, రాత్రి అంతా చదివేసుకుని పాస్ అయిపోయేవాళ్ళం. సో కానీ సిబిఐటి అంటే సీరియస్ గుడ్ కాలేజ్. ఏదో మనకి కొన్ని అడ్రస్ లేని కాలేజీలు ఉంటాయి. కనక విలాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్న అనుకోండి, ఎక్కడుంది ఆ కాలేజ్, ఉందా అండి అని అడుగుతాం మనం. సిబిఐటి అంటే ఒక స్టాండర్డ్ కాలేజ్. సిబిఐటి నాకు ఒక ఏమంటారు, ఒక క్వాలిటీ ఇచ్చిందండి డెఫినెట్గా, ఒక ఎక్స్పోజర్ ఇచ్చింది. ఎందుకంటే దాని నుంచి చాలామంది యూఎస్ కానీ లేకపోతే మాస్టర్స్ అని కానీ, ఇంకోటి ఏంటి అంటే నాకు కాలేజ్ లైఫ్ బహుశా 4 ఇయర్ కాలేజ్లో సెమిస్టర్ సిస్టంలో కొద్దిగా ఎక్కువ మీరు డెవలప్ అవుతారని ఫీలింగ్ ఉంది నాకు. అదే 3 ఇయర్స్ అనుకోండి, ఫస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళంగానే అమ్మో ఇదేంటి చాలా కొత్తగా ఉంది అనుకుంటాం. కరెక్ట్గా 1 ఇయర్ సెకండ్ ఇయర్లో కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేసి లోపల థర్డ్ ఇయర్ వచ్చేసి టప్ప నెక్స్ట్ ఏంటి అయిపోద్ది. అదే ఇంజనీరింగ్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్లో సెటిల్ అవుతారు, ఇంకా చాలా టైం ఉంది కదా అని. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫస్ట్ సెమ్ దాకా అంటే 2.5 ఏళ్ళు మీకు మీ మెంటల్ డెవలప్మెంట్కి చాలా టైం దొరుకుతుంది. ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ దాకా మీకు హడావిడి రాదు యాక్చువల్గా, అదర్ దెన్ జిఆర్ఈ టోఫిల్లో ఏదో చదువుకుంటారు తప్ప. అది మా టైంలో, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు. సో 4th ఇయర్ సెకండ్ సెమిస్టర్ దాకా, సో దేర్ ఇస్ అ గుడ్ 2.5 years ఆఫ్ టైమ్ ఇన్ అ 4 year semester system that I feel that people have enjoyed life, right, or understood life. పర్లేదు ఇంకొంచెం ఏం చేయొచ్చు, ఇన్ని రకాలుగా ఉంటుందా, క్రికెట్ ఆడుకోవటం అవన్నీ కూడా ఉంటాయి. ఐ మీన్ దిస్ ఫుల్ లెంత్ ఆఫ్ దాట్. అదే డిగ్రీలో నాకు కొద్దిగా అనిపించింది చాలా ఫాస్ట్గా అయిపోతుందేమో అని. నేను చూసి అంటే 1 year నేను డిగ్రీ కూడా చేశా. ఓహో, అంటే ఎంసెట్ సెకండ్ అటెంప్ట్ అనమాట, ఇంజనీరింగ్ సెకండ్ అటెంప్ట్ వచ్చింది కదా అదే. బట్ రెండోసారి మీరు రాయడం గొప్ప విషయం, ఎందుకంటే అప్పటికే మీరు 5-6 ఏళ్ళ అప్పటి నుంచి యాక్టర్ అవుదాం అనుకున్న వ్యక్తి ఇంజనీరింగ్ వైపు ఒకసారి రాకపోతే చూసావా రాలేదు కాదు. మా ఫ్రెండ్స్ కూడా అదే కోవకి చెందిన వాళ్ళు కాబట్టి అలా వెళ్ళిపోయింది. లేకపోతే వాళ్ళు కనుక ముందే వచ్చేసింది అనుకోండి, నేను లైట్ తీసుకునేవాడిని. ఇట్స్ మోర్ లైక్ దాట్. ఐ థింక్ వాళ్ళు కనుక ఫస్ట్ అటెంప్ట్లోనే అందరూ ఇంజనీర్లు అయిపోయారంటే బహుశా నేను కంటిన్యూ చేసేవాడినేమో. కంటిన్యూ చేసి డైరెక్ట్గా ఏ సినిమా దాంట్లో జాయిన్ అయిపోయాడు. అప్పటికేమైనా ఆడిషన్స్ లేకపోతే అలాంటివి ఇచ్చారా ఆ టైంలో, అంత యంగ్ ఏజ్లో? బికాస్ ఆఫ్టర్ దట్ నాకు తెలిసి మీరు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళారు. ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను కానీ
ఆడిషన్స్ ఇవ్వలేదు కానీ ఆడిషన్స్ కోసం ట్రై చేశా. ఓకే, ఒకసారి ఫనీగా నేను చేయలేదు. ఆ యాడ్ వచ్చింది కానీ చేయలేదు. యాడ్స్ కోసం ఆడిషన్స్ పెట్టారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అది వెస్టర్న్ బ్రీఫ్స్ ఉంటుంది కదా, ఆ యాడ్ అన్నారు. అసలు మనకి అది అవసరమా? పువ్వులు వేరే అడిగారా? ఎవరో వేసుకుంటే చూసారా ఎంత మంచి వెస్ట్, ఎంత మంచి బ్రీఫ్. అండర్వేర్ యాడ్ భయ, మనకి అంత సీన్ లేదు, సెటప్ లేదని ఫస్ట్ భయపెట్టిన యాడ్ అదే, వచ్చిన యాడ్ అదే, భయపెట్టిన యాడ్ అదే. దెబ్బకి అన్నపూర్ణ స్టూడియోస్ నాకు బాగా గుర్తుంది. సో ఇలా లాభం లేదు, మనం ఇంకోటి ఏదో ఆలోచించాల్సిందే అని. ఇంకోటి ఏంటంటే నేను ఆ టైంలో చాలా సన్నగా ఉండేవాడిని అండి. అంటే ఎంత అంటే ఇంజనీరింగ్ అయ్యే టైంకి ఇప్పుడు కొంతమంది యాక్చువల్లీ చిన్న యంగ్స్టర్స్ 18, 15 years old, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, 2022 ఉన్నవాళ్ళు కొద్దిగా సన్నగా ఉంటారు. ఒక్కోసారి ముఖం మీద మట్టుమలు ఉంటాయి. నేనేది ఏంటంటే వాళ్ళు పాపం ప్రతి చిన్నదానికి కాన్ఫిడెన్స్ లూజ్ అవుతూ ఉంటారు. ఓకే, అది అస్సలు అది పట్టించుకోవద్దు అని నాకు చెప్పాలని ఉంది. I want to tell that to that youth of, from 12 years to 22 years or 20. ఇప్పుడు చెప్పాలందా అప్పుడే చెప్పాలండి? అప్పుడు కూడా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే అరే నేను చాలా సన్నగా ఉండేవాడిని, నాకు అసలు ఒంటి మీద చిన్న కండ కూడా లేదు, ఏంటి నా లైఫ్, ఆ టైప్లో బట్ ట్రస్ట్ మీ, వాళ్ళు భలే షేప్ అవుతారు తర్వాత. దే విల్ బీ లైక్ ఒక 25-30కి వచ్చేటప్పటికి చాలా హ్యాండ్సమ్గా, పర్ఫెక్ట్గా భలే తయారవుతారండి. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నాట్ లూజ్ యువర్ ఓన్ కాన్ఫిడెన్స్ అన్నెసెసరీలీ. నాకు మొటిమలు వచ్చాయి, అయ్యో ఇదేదో అయిపోయా, లేదు. అవన్నీ దట్ ఈస్ గ్రోయింగ్ స్టేజ్లో ఎప్పుడు కూడా నేను ఇలా ఉన్నాను ఏంటి, అలా ఉన్నాను, మనం కించపరుచుకుని కాన్ఫిడెన్స్ లూజ్ అవడం చాలా తప్పు, దండగా, వేస్ట్ పని. ఆ టైంలో యాక్చువల్గా చేయాల్సిన పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అవి ఇవి రెండు బాగుంటాయి. ఇది ఎందుకంటానంటే నేను ఇంజనీరింగ్లో నాకు 40 kgs అండి, నేను లైక్ 40 kgs. ఐఎమ్ 5'11" హైట్, 40 kilos అండి, 40 kgs అంటే అసలు అంటే లిటరలీ అనమాట. అప్పటికి పర్లేదు, బాగానే ఉన్నాను. కానీ బై ఎండ్ ఆఫ్ దట్ టైం 44, 46 వెస్టర్న్ బ్రీఫ్ యాడ్ వచ్చింది. అవును, దట్స్ ద పాయింట్. 44 kgs, 45 kgs అంటే చాలా దారుణంగా ఉండేవాడిని. అంటే సన్నగా బోన్స్ కనపడుతూ టైప్లో. అయితే బట్ దెన్ ద బ్యూటీ ఇస్ ఐ వాజ్ 30 when I did వెన్నెలా టైంకి నేను 30 ఏళ్ళు, నాకు లిటరలీ 29-30 స్టేజ్లో ఉన్నాను. శర్వా అనమాట, ఏంటి భయ్య, ఏంటి నువ్వు కాలేజ్ స్టూడెంట్లా ఇంకా ఎలా ఉన్నావు అని. బట్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. బట్ ఒంటి తత్వం అది మీది, లేకపోతే ఒంటి తత్వం అండి కొద్దిగా. నేను ఎక్కువ తినేవాడిని కూడా కాదులేండి, అది కూడా ఉంది. బట్ ఇంతకీ యాడ్ చేశారా లేదా? యాడ్ చేయలేదండి బాబు. అంటే ఎందుకు చేయాలనిపించలేదు? అంటే భయం వేసింది. అంటే మనం ఇలా కరెక్ట్ గా పోస్టర్ అక్కడ వేసాడు అనుకోండి పొరపాటుని. అంటే దానికి చాలా ధైర్యం కావాలి. ఒక అండర్వేర్ యాడ్ చేయాలంటే ఒక మనిషికి చాలా ధైర్యం కావాలి. నాకంత లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. సో అక్కడి నుంచి వెంట ఫిల్మ్ స్కూల్ ఆఫ్టర్ దట్. యాక్చువల్లీ ఫిల్మ్ స్కూల్ వెళ్దామని యుఎస్ వెళ్ళానండి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారి ఆయన్నే ఒకసారి కలిసా, ఒక పెళ్లిలో కలిసాను అనమాట. పెళ్ళిలో కలిసినప్పుడు వెళ్ళి పరిచయం చేసుకుని సార్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మైబీ వర్మ, అబ్బి వర్మ అన్నారా? అదొక్కటే అనలేదు నేను కావాలని. యాక్చువల్లీ మా ఫ్రెండ్ అరే వెళ్ళి కలిసావా అన్నాడు. కలిసాను రా, ఏమని చెప్పావా? అదే నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను, ఇది సార్ నా పేరు రవి, నేను ఇలా అదేంట్రా రవి వర్మ అని చెప్పలేదా అన్నాడు. నేను చెప్పలేదురా. నాకేమి నేను దాచుకోవాలో లేకపోతే చెప్పకూడదు అని కాదు, కానీ నాకు నార్మల్గా రవివర్మ పేరంటే చాలా ఇష్టం పర్సనల్గా. దట్స్ బికాజ్ రవివర్మ నేను ఒక ఆర్టిస్ట్ కూడా, నెంబర్ 1. బట్ ఎందుకో నాకు పెద్దగా నేను పెరిగిన వాతావరణం అంతా హైదరాబాద్ అండి టోటల్గా. ఎక్కడా కూడా నేను అంటే నాకు రాజుల ఫ్రెండ్స్ చాలా తక్కువ యాక్చువల్లీ. నా కజిన్సే ఎక్కువ ఉన్నారు, సో వాళ్ళు. బట్ ఇన్ జనరల్ చాలా తక్కువ, బికాజ్ పుట్టగానే టక్మని ఇక్కడికి వచ్చేసాం. అవును, ఓల్డ్ సిటీలో పెరిగాం.
మొత్తం ఫుల్గా అక్కడ हैदराबादी बोलते होंगे फिर बहुत बहुत बोलता मैं, ऐसे नहीं लाइक पूरे मेरे 50 दोस्त है, एटलीस्ट 50 से दोस्त नहीं रहते, दोस्तान रहते। दोस्तान रहते हैं, हाँ वो 50 दोस्तान है, 50 नहीं, 50 भी बहुत ज्यादा है एक्चुअली। हाँ, तो चाय चाय का एम्प्टी, हाँ एक चाय एक एम्प्टी वो भी है, वो भी है। ईरानी कैफे सब कुछ, ओल्ड सिटी, Super. बार्कस, ये लाइफ अंड है दिखा। अरे बहुत बिंदास है वो। तो वो Yeah. भी था एंड देन CBIT వర్మ గారు కలిసారు। వర్మ గారు కదా, కరెక్ట్, ఐ వాస్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. కలిసి సార్ ఇట్లా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ సార్, హౌ అది ఇది అంటే ఓకే కమ్ టు మై ఆఫీస్ టుమారో అన్నారు కదా. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళానండి, అనుకోకుండా ఆయన మాత్రం చెన్నై వెళ్ళారు ఆ టైంలో. సో ఆఫీస్లో ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో ఉన్నారు, ఆయన ఏంటి భయ్యా మరి ఇంత సన్నగా ఉన్నావు నువ్వు అన్నారు. లిటరలీ మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది. కొద్దిగా పెంచు, బాడీ కొద్దిగా పెంచు, మరి ఇంత సన్నగా ఉన్నావు ఏంటి. ఆయన ఓ పని చేయొచ్చు, నువ్వు ఏం చేసావు, ఇంజనీరింగ్ అయితే నువ్వు యూఎస్ వెళ్ళి యాక్టింగ్ నేర్చుకుని రావచ్చుగా, కొద్దిగా లావు కూడా అయి రావచ్చు. లిటరలీ దిస్ ఇస్ వాట్ ఈ సజెస్టెడ్. ఓకే, అక్కడికి వెళ్తే ఫుడ్కి లావ్ అవుతారు అంటే తనకి ఏమైనా ఐడియా ఉన్నట్టుంది ఆల్రెడీ. ఓకే, సో తనేమో మరి ఆయన ఎవరో తెలియదు, ఇప్పుడు ఎవరైనా గుర్తుండి కాల్ చేస్తే బాగుండాను అనుకుంటున్నాను కానీ, బట్ దట్ పర్సన్ ఆయన నన్ను వెళ్ళమంటే నేను ఐఎమ్ లైక్ ఓకే, బహుశా మరీ అక్కడేమైనా నేర్చుకుంటే బాగుంటుందేమో అని ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. సో అప్పుడు మళ్ళీ నేను జిఆర్ఈ టోఫల్ రాసి వెళ్ళా. అప్పటి వరకు యూఎస్ఏలో ప్లాన్ లేదు. సరే అక్కడికి వెళ్ళి అక్కడ యాక్టింగ్ నేర్చుకుందాము, వెరైటీగా ఉంటుంది కదా, అంటే ఎప్పుడు చాలామంది ఇక్కడ నేర్చుకుంటారు కదా. ఐ థాట్ మేబీ వై నాట్, అంటే అక్కడికి వెళ్ళి ఎందుకు నేర్చుకోకూడదు అనే టైప్లో. సో వెళ్ళి అక్కడ ఐ వాంటెడ్ టు జాయిన్ డైరెక్ట్లీ యాక్టింగ్ స్కూల్, బట్ ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు సాగర్ చంద్ర ఉన్నారు కదా, ఆయన సదర్న్ ఇల్లినాయ్ యూనివర్సిటీ కార్బన్డేల్లో చేశారు. ఓకే, స్క్రీన్ రైటింగ్ అవన్నీ. నేను కూడా దానికి వెళ్ళా యాక్చువల్గా, బట్ ఇట్ వాస్ టూ ఎక్స్పెన్సివ్. $70,000 ఉండింది ఆ టైంలో. మన వల్ల $70,000 అంటే బాబాయ్ మన ఇల్లే ఒక $4,000 కట్టేసి ఉంటాం. అంటే బేసిక్లీ అట్ దట్ టైం ఇల్లు ఒక 2-3 లక్షలు కట్టగలిగాం బేసిక్లీ. దట్స్ ఇట్, దట్ ఈస్ ఆర్ ఎవ్రీ ఎర్నింగ్, ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ అనమాట. అలాంటిది ఒక $70,000 అంటే ఒక 22 లక్షలు. కష్టం బాబాయ్ అని చెప్పి నేను మళ్ళీ మాస్టర్స్ జాయిన్ అయిపోయా. అక్కడ మాస్టర్స్లో ఇంజనీరింగ్, ఐ మీన్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ బేసిక్లీ. అదేమో ఫైనాన్షియల్ ఎయిడ్తో పాటు మనకి, సో ఎక్స్పెన్స్ ఏం లేదు దాంట్లో. సో మాస్టర్స్ జాయిన్ అయ్యి ఆ తర్వాత ఎప్పుడో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అప్పుడు టైం దొరకలా, అప్పుడు జాబ్ చేస్తుంటే టైం దొరకలేదు, బట్ ఐ కుడ్ మేక్ టైం. ఒక 3 నెలలు చేసి వచ్చాను. చేసి వచ్చేసాక దెన్ ఆఫ్టర్ దట్ ఫిల్మ్ జస్ట్ హ్యాపెండ్. ఫిల్మ్ హ్యాపెండ్ ఇన్ 2000 బిఫోర్ దిస్ వన్. యాక్చువల్లీ వెళ్ళక ముందే దేవకట్ట గారు ఆ టైంలో, దేవకట్ట గారు ఆ టైంలో హీ వాజ్ డూయింగ్ వలస అని ఒక టీవీ సిరీస్ లాగా, అంటే టీవీలో మన ఈటీవీయో జెమినియో ఏదో దాంట్లో ఒక చిన్న ఎపిసోడిక్గా చేద్దామని అనుకున్నారు ఆయన. చేద్దామని అనుకుని ఒక ఐ థింక్ ఫ్యూ ఎపిసోడ్స్ దట్ హీ డెడ్. దాంట్లో వేరే నా ఫ్రెండ్ నడ్కిషోర్ అని తను చెప్పాడనమాట, అరే ఇక్కడ నా రూమ్మేట్ దేవా అని ఉన్నాడు, తను ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్, యూ వాంట్ గో మీట్ హిమ్ అంటే అవునరా వెళ్తానని చెప్పా. అదే క్రమంలో రాజ్ అండ్ డీకే గారిని కూడా కలిసి ఆ టైంలో, డీకేని ఎక్కువ కలవలేదు, రాజ్ని ఎక్కువ కలిసి ఆ టైంలో. సో దేవా వచ్చేసి సారీ బ్రదర్, నేను ఆల్రెడీ అందరినీ హైర్ చేసేసుకున్నాను, 2 months అయింది నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి, సో ఎవ్రీ వీకెండ్ ఆయన షూట్ చేసేవారు బేసిక్గా. నేనేమన్నానంటే సరే ఓకే అండి ఫైన్, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, మీరు నన్ను ఆడిషన్ తీసుకోండి, అప్పుడు నాకు తెలుస్తుంది నేను అంటే అసలు నేను చేయగలనా లేదా, ఇదే నాకు దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అనేది మీకు తెలుస్తుంది నేను చేయగలనా లేదో అంటే. సరే అయితే అని చెప్పి ఆయన లీడ్ క్యారెక్టర్కి ఆడిషన్ తీసుకున్నారు. అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. అరే నాకు తెలియదే, నువ్వు కొన్ని ముందు కొద్దిగా కనపడి ఉంటే, అప్పుడు ఆయన ఆ క్యారెక్టర్ తనే చేస్తున్నారు యాక్చువల్లీ, బికాస్ నోబడీ ఎల్స్ వాజ్ ఇంట్రెస్టెడ్ మచ్. సో ఆయనేమో నువ్వు దొరుకుంటే బాగుండేది, నేను ఓన్లీ డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని. సరే ఓకే నో ప్రాబ్లం, నేను నెక్స్ట్ ఎప్పుడు ఏమనుకున్నా సరే ఐ డెఫినెట్లీ కాల్ యూ అని. అండ్ ఆ తర్వాత నుంచి వీఆర్ ఇన్ టచ్ ఫర్ ద నెక్స్ట్ 3-4 years. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 2 days అయినా నేను వెళ్ళి కలిసేవాడిని, డెట్రాయిట్ వెళ్ళి కలిసేవాడిని, లేకపోతే అట్లా
అలా ఒకటి ఫోన్ కాల్స్ ఇవి అవి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను న్యూజెర్సీలో ఉన్నప్పుడు కూడా మన ఐ డ్రీమ్ క్యాడ్ వాసు ఉన్నారు కదా, హీ యూస్ టు ట్రావెల్ ఇన్ ద సేమ్ ట్రైన్. అలా మీకు పరిచయం? అలా పరిచయం ఉంది. అప్పుడు ఆయన క్యాడ్ వాసు అనేవాళ్ళం. సో అలాగా, సో యా ఆ పరిచయం ఉంది. బట్ ఎనీవే, సో డ్యూరింగ్ దట్ టైమ్, అదే టైంలో నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు NYFAకి వెళ్ళడం, ఈ జాబ్ చేసుకోవడం, ఇవన్నీ చేసాం అనమాట. బట్ యుఎస్ ఎక్స్పోజర్ కొంచెం చేంజ్ అవుతుంది కదా, మన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐ ఫీల్ ఐ లివ్డ్ దేర్, సో ఐ నో చేంజ్ ఇట్ ఫీల్స్. అవుతుందండి. ఇట్ ఇస్ యా డెఫినెట్ గా ఒక కాన్ఫిడెన్స్ అంటారా, లేకపోతే సంథింగ్ ఎల్స్? అంటే కాన్ఫిడెన్స్ కంటే కూడా మీరు సొంతంగా పనులు చేసుకోవడం అలవాటు చేసుకుంటాం. ఫస్ట్ థింగ్ మీరు సెల్ఫ్ రిలయంట్ అయిపోతాం. అది ఒకసారి ప్రాబ్లం కూడా యాక్చువల్గా. ఇక్కడ ఈ సెటప్ లో అది వర్కౌట్ అవ్వాల నాకు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు బి గై ఫ్రమ్ US. అవును, కరెక్ట్. అది ఉంది. మీరు ఇంతమంది స్టార్స్ తో వర్క్ చేశారు కదా రవి గారు, ఎవరితోనైనా దోస్తీ అయిందా? జూనియర్ NTR గారితో కానీ, మహేష్ బాబు గారితో కానీ? అంటే దోస్తీ అనేది కొద్దిగా పెద్ద వర్డ్ అవుతుందండి, కానీ బికాస్ వీ డోంట్ స్పెండ్ సో మచ్ టైం. ఓకే, ఆయన ఇప్పుడు జూనియర్ NTR గారిని ఆ టైంలో కలవటం. ఆ తర్వాత నేను ఆయన యమదొంగ సెట్స్ కూడా వెళ్ళామండి. ఒక 2-3 సార్లు వెళ్ళాను అనమాట. ఐ యూస్ టు సీక్ హిస్ టైం, వెళ్ళి ఎలా ఉన్నారండి అది అని చెప్పి ఐ యూస్ టు స్పెండ్ సమ్ టైం యాక్చువల్లీ. ఆ మాత్రం దోస్తీ ఉండింది ఆ టైంలో. బట్ ఆఫ్టర్ దాట్ నేను కూడా మళ్ళీ US వెళ్ళిపోవటం, ఆయనతోటి వర్క్ చేయలేకపోవటం, అంటే ఎక్కడో మళ్ళీ ద క్యారెక్టర్ షుడ్ ప్లే. కరెక్ట్. సి ఐఎమ్ నాట్ హిస్ పర్సనల్ ఫ్రెండ్, మోర్ లైక్ వర్క్ ప్లేస్ లో ఉంటేనే ఒక టైం అసోసియేషన్. ఎలా ఉండేవారు కానీ మీతో రాకీ? అది హీ ఈజ్ అ బ్లాస్ట్ ఆఫ్ ఎనర్జీ. వాట్ యు గైస్ టాక్ అంటే మామూలుగా, బికాస్ మీకు ఉంటుంది కదా, అంటే మీరు కానీ ఏం మాట్లాడుకుంటా, ఏంటో పాలిటిక్స్, వెదరా లేకపోతే ఇంకోట? వెదర్ కాదు కానీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఐఎమ్ లైక్ 49. ఓకే, విషయం ఏంటంటే NTR గారు హీస్ టూ యంగ్, వెరీ యంగ్, ఈవెన్ దో ఈజ్ లైక్ దేర్. అయితే హీ వెంట్ టు సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్, సెయింట్ మేరీస్ డిగ్రీ, రైట్? సెయింట్ మేరీస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ నా క్లాస్మేట్. ఓహో, అయితే మీరు గురుస్థానంలో ఉన్నారు అలా చూస్తే. అయితే NTR షాక్ అన్నమాట. ఏంటి, నువ్వు మహేందర్ రెడ్డి గారి క్లాస్మేటా? హే, నువ్వు అసలు నీ వయసు ఎంత అని, దట్ వాజ్ ద ఫస్ట్ టైం అండ్ హీ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. అయితే లైక్ నేను సరే ఓకే ఆ టాపిక్ వద్దు అంటే కూడా హీ వాజ్ లైక్ పుల్లింగ్ మీ ఆన్ దాట్ వన్ యాక్చువల్లీ. అదొకటిను. ఇంకోటి బాగా గుర్తున్న విషయం ఏంటి అంటే, హీ ఈజ్ లైక్ సీన్లో NTR బావ కాళ్ళు పట్టుకోవాలి, బావా ప్లీజ్ యూనో నా చెల్లి జాగ్రత్త టైప్లో ఏదో ఉంటుంది. అయితే వాజ్ ర్యాగింగ్ మీ. నేను వచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలా? గురుగారు నాకు సంబంధం లేదు, కావాలంటే మీరు డైరెక్టర్ గారు నేను తారక్ గారు ప్లీజ్ డోంట్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి, మీరు చూసుకోండి, నేనే నన్ను ఎందుకంటే లాగుతున్నారు దీంట్లో అని చెప్తే, ఇలా కాదు, నేను సినిమా రిలీజ్ రోజుని అరే పక్కా రవిని తీసుకురండి, మనతో పాటే సినిమా చూస్తాడు, తను ఫ్రంట్ రోలో కూర్చోబెడతాను, నా కాళ్ళు పట్టుకునే చూస్తాను. అప్పుడేమవుతుంది తెలుసా, నా ఫ్యాన్స్ నీ చూసుకుంటారు. అరే ఇంత ఆఫర్ ఎందుకు బాబు నాకు, నేను నా స్థానంలో నేను బాగానే ఉంటాను, చుట్టుపక్కల కూడా కనిపించనని. రాఖీ రిలీజ్ తర్వాత మాత్రం నేను మాత్రం మీతో ఉండనని చెప్పేసా. సో ఐ థింక్ దట్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇవన్నీ. హీఈస్ అమేజింగ్ అండి, హీఈస్ వెరీ వెరీ గుడ్, హీస్ సూపర్ గుడ్ యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే, ఐ బికేమ్ హిస్ ఫ్యాన్ ఆఫ్టర్ ద మూవీ. అంటే అంతకు ముందు కూడా హీస్ డన్ ఫ్యాబ్ జాబ్, ఓకే, కానీ అప్పటికి నేను కూడా యాక్టింగ్లో లేను కాబట్టి ఇది ఎంత కష్టం అనేది నాకు తెలీదు. మైండ్లో ఏముంది చేయగలుగుతాం అంతేగా అన్నట్టు ఉంటుంది. బట్ ఒక సీన్, ఒక కెమెరా పెట్టిన తర్వాత హౌ డూ యూ గెట్ ఇన్ టు యాజ్ అన్ యాక్టర్, ఎలా, అది ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇంత కష్టంగా ఉంటుంది. నాకు ముందు ఏమీ తెలియదండి యాక్చువల్లీ. సినిమా చేసేదాకా కూడా ఒకటే టేక్ ఉంటుంది అనుకున్నా, ఒకటే టేక్ ఉంటుంది, అది మనం చేసేస్తాం అయిపోద్ది అంతే కదా అని.
బట్ నో, ఇది అసలు అంత సింపుల్ గానే కాదు. ఆ ప్రాసెస్లో మాస్టరీ చేసిన వాళ్ళు ఉంటారనేది తర్వాత అర్థమైంది. అండ్ హీఈస్ లైక్ గ్రాండ్ మాస్టర్. అమేజింగ్ టైమింగ్ అన్నీ అంటే వాయిస్ మాడ్యులేషన్ నుంచి, ప్రెసెన్స్ నుంచి, టాపా ఎనర్జీ నుంచి, హీఈస్ మెమరీ నుంచి. ఐ థింక్ I have become his fan as an actor. I've become his fan. In the current generation, I feel that he tops the list in terms of slipping into anything. I have heard behind the scenes stories lo చాలా మంది చెప్పారు నాకు ఈ విషయం. Tarak is like a league apart అని. And see again, I will not. ఇప్పుడు everybody has a certain style. Okay.